శరణ్య, నువ్వేమి చెప్పకపోతే నీ సమస్యకి పరిష్కారం ఉండదు. ఏ కారణం లేకుండా నువ్వు ఇలా ఏడుస్తూ ఇంటికొచ్చి కారణం చెప్పకుండా నేను కాపురానికి వెళ్ళను అంటే ఏ తల్లి తండ్రి కూడా సరే అని చెప్పి కూతుర్ని ఇంట్లోనే కూర్చోబెట్టుకోరమ్మా. ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే కుదరదు. చెప్పమ్మా. శరణ్య, ఇది నీకు మాత్రమే సంబంధించిన సమస్య అని నువ్వనుకోకు. ఇది 2 కుటుంబాల పరువుకి సంబంధించిన విషయం. అంతేకాదు, పెళ్లికి ముందు నీ విషయంలో జరిగింది కూడా కాస్త గుర్తు తెచ్చుకో. ఆనంద గారు నిన్ను నమ్మి నీకోసం బలంగా నిలబడి వాళ్ళబ్బాయిని నీకిచ్చి పెళ్లి చేసిన గొప్ప మనిషమ్మా. అటువంటి ఆవిడ మర్యాదని, నీ మీద ఉంచిన నమ్మకాన్ని పాడు చేసుకోవద్దు. నేనంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నా నిర్ణయం మారదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. శరణ్య, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? గీత, నువ్వాగు. నేనే అనన్యకు ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుంటాను. అనన్య ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. ఉండు, దర్శనకు ఒకసారి ఫోన్ చేస్తాను. అరే, ఏమైందండి? అబ్బాయి కూడా ఫోన్ కట్ చేస్తున్నాడు గీత. సరే, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. శరణ్య ఏది చెప్పదని అర్థమైంది. మనమే వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటో అక్కడికే వెళ్ళి ఆనందం అడిగి తెలుసుకుందాం. తనకి జీవితంలో ఏ సుఖమూ లేదట. దర్శన్ గారు సంసారానికి పనికి రారట. అందుకే ఇంటికి వెళ్ళిపోయిందట. ఆనంద, మంచి కోడలు, గొప్ప గుణవంతురాలు అని ఎంతో మురిసిపోయావు కదా. ఏంటి ఈరోజు తను చేసింది? ఈ కుటుంబ గౌరవాన్ని కలకాలం గొప్పగా కాపాడుతుందనే కదా ఆ అమ్మాయి మీద వచ్చింది రూమరే అని నువ్వు లెక్క చేయలేదు. కానీ కేవలం వ్యక్తిత్వానికి మాత్రమే విలువనిచ్చి ఆమెని కోడలుగా తీసుకొచ్చావు. కానీ ఈరోజు ఎక్కడికి పోయింది ఆనందా? నువ్వు నమ్మిన గొప్ప గుణం, వ్యక్తిత్వం, కుటుంబ గౌరవాన్ని మంటలో కలపడానికి ఈ గడపలో అడుగు పెట్టిందా అన్నట్టు ఎలాంటి పని చేసి వెళ్ళిపోయింది తను? జరిగింది తలుచుకుంటూ ఉంటే నా వల్ల కావడం లేదానందా. దర్శన్ జీవితాన్ని బజారుకిడ్చింది. వాడిప్పుడు తలెత్తుకుని మనకైనా ముఖం చూపించగలడా? దానికన్నా ఒక కత్తి తీసుకొచ్చి మొగుడు గొంతు కోసేస్తే అయిపోయేది కదా. కాంచనా, ఈ మాట నేను కాదు విశ్వనాథం, అక్కడ తమరు అల్లుడు గారు వాళ్ళంతా మంటెక్కిపోయి అంటున్న మాట. ఏమండి, ఏంటండి ఇదంతా?
ఇంత పాపిష్టి పని దీనికి ఎలా చెయ్యాలనిపించింది? అయ్యో భగవంతుడా, ఏంటయ్యా మాకీ కర్మ? ఏమండి, ఇప్పుడెలా అండి? ఇప్పుడెలా దాని బతుకు బాగుపడేది? ఇంకా బాగుపడ్డానికి అక్కడ నీ కూతురు ఏం మిగిల్చుండారు గీత? మొహాన మచ్చను చూసి అద్దాన్ని పగలగొట్టినట్టు సంసారాన్ని తన చేతులతోనే ముక్కలు చేసుకుని ఉండాది. ఇప్పుడు ఆ ముక్కలు అతికేదిలే, బతుకు బాగుపడేదిలే. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుండారా? ఇప్పుడు చూడండి మీ కూతురు జీవితం ఎట్టా నాశనం అయిపోయి ఉండదో. సంసారం అంటే ఏమనుకుంటుంది ఇది? చిన్న పిల్లల ఆట అనుకుంటుందా? పుట్టింట్లో గారబ్బం ఎక్కువైపోతే అత్తింట్లో ఆడపిల్ల బతుకు ఇలాగే అయిపోతుంది. దీని చెంప పగలు కొడితే కాని ఇది దారిలోకి రాదు. అమ్మా ఆగు. చెల్లి చేసిన ఆ పిచ్చి పని చూసేనా అర్థం చేసుకోమ్మా. తన మైండ్ సెట్ ఎలాంటిదో. ఇప్పుడు నువ్వు వెళ్ళి కొట్టి బుద్ధి చెప్తానంటే బుద్ధి తెచ్చుకుంటుందా? మరింత మొండికేసి సైకోలాగా తయారైపోతే అవసరమా? ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలమ్మా. అసలు విషయమేంటో తనని నేను అడిగి తెలుసుకుంటాను. మీరిక్కడే ఉండండి.